మన సబ్జెక్ట్ లేని సన్నాసి అదేనండి మన బుర్ర తక్కువ బండి సంజయ్. నిన్న ఒక ట్వీట్ చేసిండు. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసిపోయినాయి, కలిసి పనిచేస్తున్నాయి కాబట్టి కవిత గారికి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి రీసెంట్ గా రాజ్యసభ మెంబర్ గా ఎన్నికైనటువంటి ఒక నాయకుడు వాదించిండు. ఆ వాదించినందుకే పేరు వచ్చిందంట. మరి బుర్ర తక్కువ సన్నాసికి నిజంగా ఆయన ఉన్నటువంటి హోదా ప్రాముఖ్యత ఏందో తెలుసో తెలియదో నాకు అర్థమైతలేదు. ఇప్పటికి కూడా కరీంనగర్ లో గల్లీలలో పాన్ పరాగ్ వేసుకుని రోడ్ల మీద ఉంచుకుంటా నడిచే రోమియో లాగా ఫీల్ అవుతున్నట్టున్నాడు. లేకపోతే ఏం మాటలు మాట్లాడుతుండీ నాకు అర్థం కాదు. ఒక ప్రభుత్వ హోదాలో ఉండి, ఒక నాయకుడు హోదాలో ఉండి, కేంద్ర మంత్రి హోదాలో ఉండి సుప్రీంకోర్టు జడ్జి వెలువరించినటువంటి తీర్పు మీద చిల్లర మల్లర వ్యాఖ్యలు చేస్తాడా? ఇప్పటికైనా ఇంక నాకు సిగ్గు రానట్టుంది, ఇప్పటికైనా బుద్ధి రానట్టుంది. ఎంతసేపు రాజకీయ పరిపక్వత లేని మాటలు, అజ్ఞానంతో కూడుకున్నటువంటి మాటలు, అన్ని పనికి మళ్ళీ సొల్లు కబుర్లు చెప్పుకుంటా కాలక్షేపం చేస్తుంది తప్ప మరి ఆయనను ఎన్నుకున్నది ఎందుకు?